జై శ్రీరామ్. రవిగాడి అడ్డా టైటిల్ అదిరిందిగా. అసలు ఈ రవిగాడు ఎవరు, వాడి అడ్డా కథ ఏంటి అనే విషయానికి వెళ్తే, రవిగాడి పూర్తి పేరు బెహరా వెంకట రవికుమార్. కీర్తిశేషులు బెహరా వెంకట రమణారావు ప్రభావతి గార్ల ముద్దుల చిన్న కొడుకు. చదువులో ఒట్టి యావరేజ్ స్టూడెంటే. 1-2 సార్లు చదివితే కానీ బుర్రకెక్కేది కాదు. కాకపోతే కన్నవారి ఆశీస్సులు, ఆ దేవుడి దయతో పాటు కృషి పట్టుదలతో ఎంచుకున్న కామర్స్ ఫీల్డ్లో ఓ మోస్తరు ఎక్కువ చదివే అనుకుంటా. ఎంబీఏ ఫైనాన్సు, సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ యుఎస్ఏ, ఇండియా వారి ఐసీడబ్ల్యూఏ డిగ్రీలు సాధించా. కెరీర్ విషయానికి వస్తే 1981 సంవత్సరం పార్క్ డేవిస్ హైదరాబాద్లో మొదలుపెట్టి 14 సంవత్సరాలు అమ్మ నాన్న తోబుట్టువులు బంధుమిత్రుల మధ్య హాయిగా గడిపా. దాని తర్వాత నా కెరీరు తెగిన గాలిపటమైంది. 2 సంవత్సరాలు ముంబైలోని వోల్టాసు, 1 సంవత్సరం బెంగళూరులోని వార్నర్ ల్యాబెట్ కంపెనీ, ఆ తర్వాత అరేబియా దారి పట్టింది. చివరకు ఖతార్ దేశానికి చేరి అక్కడ ఖతార్ పెట్రోలియంలో ఏకబిగిన 25 సంవత్సరములు సర్వీసులో వివిధ సీనియర్ పొజిషన్స్ హ్యాండిల్ చేసి, ఆ తర్వాత 2 సంవత్సరాల క్రితం అంటే 2022 తిరిగి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యా. కెరీర్ మొత్తంలో ఒకరు ఉద్యోగం పీకకుండా మనమే రిజైన్ చేసో వదిలేస్తేనో ఆ కిక్కే వేరబ్బా. మొత్తానికి వెనక్కి తిరిగి చూస్తే నేను సాధించిన దానిలో నా గొప్పేమీ లేదు. కాస్తో కూస్తో నా వెన్నంట ఓపికగా ఉన్న మా ఆవిడ పద్మకు, నేను సదా నమ్ముకున్న మా తల్లి బాలా త్రిపుర సుందరికే ఆ క్రెడిట్ దక్కుతుంది. సరే, చక్కగా ఉద్యోగం చేసుకొని రిటైర్ అయ్యాడు. ఏదో కృష్ణ రామ అని కాలక్షేపం చేయకుండా ఈ రవిగాడి అడ్డా అనే పాడ్కాస్ట్ పెట్టడం ఏంటి, మా బుర్రలు తినడం ఏంటి అని అనుకుంటున్నారా? అదే మరి అసలు కథ అప్పుడే మొదలైంది. ఉద్యోగం చేసినన్ని రోజులు విపరీతమైన పని ఒత్తిడి. వీక్ డేస్, వీకెండ్లోనూ, ఆఖరికి సెలవుల్లో కూడా ఆఫీసు పని చేసి వర్కాలిక్గా తయారయ్యాను. దానితో ఎప్పుడు హాలిడేస్ వస్తుందా, రెస్ట్ దొరుకుతుందా అని ఎదురు చూసేవాళ్ళం. సరే, కొన్ని సంవత్సరాలు ఓపిక పడితే రిటైర్మెంట్ రోజు వస్తుంది, ఇక అంతా రెస్టే కదా, పండగే పండగ అనుకున్నాను. అక్కడే పప్పులో కాలేసా. అప్పటికి తెలియదు, చేతి నిండా కాల్ షీట్స్ బిజీగా ఉండి సడన్గా పెళ్లి చేసుకొని నటనకు స్వస్తి చెప్పిన సినీ హీరోయిన్లా అవుతుంది నా బతుకని. మొదట్లో 2-3 నెలలు బాగానే సాగింది. పొద్దున్న కాస్త లేటుగా నిద్రలేవడం, మార్నింగ్ అల్లారానికి స్వస్తి చెప్పడం, ఒక టైం అంటూ లేకుండా టీవీ పెట్టుకొని నచ్చిన ఛానల్స్, ఓటీటీ ఫిలిమ్స్ గట్రా చూడడం, మధ్య కాస్త పూజా పునస్కారాలు చేసుకోవడం. కానీ రాను రాను కొంతకాలానికి టీవీ ప్రోగ్రామ్స్పై మొహం వచ్చింది. జీవితంలో ఏదో నిర్లిప్తత, వెలితి, శూన్యం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా మెకానికల్గా రోజులు గడుస్తున్నాయి. అడపాదడపా పుణ్యక్షేత్రాల కోసమో, అమెరికాలో ఉన్న మా అబ్బాయి, అమ్మాయి, మనవరాళ్ళకి కోసమో ప్రయాణం చేసిన అది తాత్కాలికమే. మళ్ళీ జీవితంలో అదే శూన్యం. తర్వాత తెలిసింది అది రిటైర్మెంట్ సిండ్రోమ్ అని. కొంతమంది చెప్పగా తెలిసింది, రిటైర్మెంట్ అయ్యాక కూడా కనీసం 2 సంవత్సరాలు పొద్దున్నే లేచి తయారయ్యి ఏ పని లేకుండా ఆఫీసు గేటు దాకా వెళ్ళి వస్తారని. నాకు అవకాశం లేదనుకోండి. సరే, ఇలా ఖాళీగా ఉండకుండా ఏమైనా వ్యాపకం అలవాటు చేసుకుంటే మంచిది కదా అని అనుకున్నా. కానీ చిక్కు ప్రశ్న అక్కడే మొదలైంది, ఏం చేద్దాం అని. నేనేమైనా కవినా అంటే, ఇప్పటికిప్పుడు కథలు, నవలు రాయాలంటే అది అసాధ్యం. జీవితంలో పెన్సిల్ పట్టుకొని ఒక బొమ్మ వేసిన పాపమైనా చేయలేదు. ఏదో 10వ క్లాసులో సైన్స్ పేపర్లో దిద్దిన బొమ్మలు తప్ప.
సో ఆ ఫీల్డ్లో పనికిరాను. పోనీ టిక్టాకు, ఇన్స్టాగ్రాము, వీడియో గట్రా ఏవైనా చేద్దామంటే కావలసిన క్రియేటివ్ టాలెంట్స్ మన దగ్గర లేదు. అప్పుడే తట్టింది. మా ఆవిడకి పెళ్ళైన దగ్గర నుంచి రోజు పిచ్చాపాటి బోల్డ్ కబుర్లు చెప్పిన టాలెంట్ ఉందని, ఈ కథలు కబుర్లే 10 మందికి చెప్పొచ్చు కానీ అదే అలా ఆలోచనలో పుట్టిందే ఈ రవిగాడి అడ్డా. నా ఈ ప్రయత్నానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన మా అమ్మాయి దివ్యకి థ్యాంక్స్. ఈ రవిగాడి అడ్డాలో మీకు దొరికేది ఏమిటంటే 100% వినోదం, కాలక్షేపం. దీని మరో ముఖ్య ఉద్దేశం మన ముందు జనరేషన్ వాళ్ళకి మన జీవితాలు, మన పూర్వీకులవి డిస్ప్లేస్ చేద్దామని. ప్రస్తుతము ఈ ఛానల్ని శ్రోతల సౌలభ్యం కోసము 2 ప్లేలిస్టులుగా విభజించాము. ఒకటి నా స్వాగతం. దీనిలో నా బాల్యం నుంచి నాకు ఎదురైన సంఘటనలు, అనుభవాలు, ఆనాటి స్థితిగతులు నా స్టైల్లో ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఇక రెండో ప్లేలిస్ట్ కథా సంపుటి. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ లైఫ్లో టీవీ, మొబైల్, కంప్యూటర్స్తో బిజీగా అలవాటు పడి మనం తెలుగులో ఎందరో ప్రసిద్ధమైన కవుల రచనలకు దూరం అయ్యాం. కనుక కాలచక్రంలో మరుగున పడిన ప్రసిద్ధమైన కవుల కథలు, షార్ట్ స్టోరీస్ని నాదైన శైలిలో ఆవిష్కరించాలని, ముందు ముందు సౌలభ్యం బట్టి కొత్త కొత్త శీర్షికలు ఈ పాడ్కాస్ట్లో చేరుస్తాను. నా ఈ ప్రయత్నానికి తల్లిదండ్రుల ఆశీస్సులు, నిత్యం కొలిచేన తల్లి బాలా త్రిపుర సుందరి ఆశీస్సులు సదా నా వెంట ఉండి నడిపించాలని వేడుకుంటూ, ఈ ప్రోగ్రాం వింటున్న ప్రియమైన నా శ్రోతలకి నా ఈ ప్రయత్నాన్ని ఆదరించి మీ చల్లని ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తూ, ఇట్లు మీ భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేరా రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కిందొక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.